హైలైట్ ఏంటంటే మర్డర్ చేసి స్నాప్ లో కూడా ఫుల్ మర్డర్ అని పెట్టడం జరిగింది. అప్పులు చేసి పెళ్లి చేసిండు అన్న, వాడు ఇంత గ్రాండ్ గా చేసింది తెలుసా? మాకు తెలుసు ఆ బాధలేందో. అట్లాంటి వాడిని 10 మంది చంపుతారా? చంపిల్లంటే ఏమో కూర్చోబెట్టి నేర్పుతున్నారు అక్కడ. ఫోన్లు చేసిన ఎవరు ఎట్లా రిటర్న్ వచ్చేవారికి ఆటోలోని ఇట్లా వేసుకొని వస్తున్నారయ్యా నా కొడుకుని. మేము పెట్రోల్ పోసుకొని వస్తాము. మా పిల్లడే 18 పోట్లకు గురి చేసి నా కొడుకుని. నాకు ఎంత మాట్లాడలేకపోతుంది. ఆ తల్లిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది, వాళ్ళ నాన్నని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ బాధ్యత నాకు ఎక్కడ అంటే వాడు సండే రోజు కూడా అబ్బాయి పాపం కాలేజ్ లేకుంటే కూడా ర్యాపిడో కొట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలంత తెలివి ఉన్న అబ్బాయిని చంపేశారు కదా మీరు. ఎంతో భవిష్యత్తు ఉన్నది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే మన సికింద్రాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్, మర్డర్ ఇన్సిడెంట్. అంటే ఒక ప్రేమ అనాలనా లేకుంటే ఏమనాలో నాకు అర్థమైతే లేదు. అబ్బాయి ఏమో ఫ్యూచర్ అంటున్నారు, అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళేమో వాడిని చంపేస్తా అంటున్నారు. ఒక కాల్ రికార్డ్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది, అబ్బాయి చనిపోవడం జరిగింది. అండ్ ఆ మర్డర్ చేసి ఇంకా హైలైట్ ఏంటంటే మర్డర్ చేసి స్నాప్ లో కూడా ఫుల్ మర్డర్ అని పెట్టడం జరిగింది. ఆ నిందితుడు ఎవరైతే మర్డర్ చేశాడో వాడికి ఎక్కడి వచ్చింది ధైర్యము, అసలు ఎవరు అడిగేటోళ్ళు లేడనా. ఆయన ఇక్కడ చూస్తే గనక పాపం ఇక్కడ యవన్ అని ముద్దుగా పిలుచుకుంటారు, అఖిల్ అనే అబ్బాయి ప్లేస్ లో ఉన్నాం మేము. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి ఇవాళ ఒక దరిద్రుల చేతుల కింద బలి అయిపోయాడు. అది కూడా అబ్బాయి రికార్డ్ లో కూడా మనం చూస్తే గనక అమ్మాయి మా బావ మా నాన్న వాళ్ళు నిన్ను చంపాలని ట్రై చేస్తున్నారు, నీ మీద పోలీస్ కేసు పెట్టాలని చేస్తున్నారని చెప్పడం తర్వాత కూడా అబ్బాయి నా లైఫ్ ని ఎందుకు ఫైల్ చేస్తున్నారని కూడా అడగడం జరిగింది. అయినా కూడా అబ్బాయి చూస్తే గనక చాలా డీసెంట్ గా చాలా పద్ధతిగా ఉన్నాడు. అండ్ ఇటు అమ్మాయి తప్పు కూడా అనలేం, బట్ ఏంటంటే తప్పంతా ఇది పెద్ద వాళ్ళ తప్పు. వాళ్ళ బావ ఎవరైతే ఉన్నాడో అమ్మాయి వాళ్ళ బావ ఆ నిందితుడే ఈ అఖిల్ మర్డర్ చేసి ఇవాళ పాపం వాళ్ళ ఇంటికి చూస్తే గనక చాలా బాధాకర విషయం అండి. ఎందుకంటే చూస్తే గనక వాళ్ళ మమ్మీని కానీ వాళ్ళ నాన్నని చూస్తే చాలా, ఎందుకంటే ఒకడే కొడుకుని వాళ్ళ ఇంట్లో పని చేసుకొని అబ్బాయిని వాళ్ళ బీటెక్ చదివిస్తున్నారంటే మీరే ఆలోచించండి ఎంతవరకు ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు కూడా రావద్దు. కానీ ఆ నిందితుడు మాత్రం ఎంత ధైర్యంగా ఒక స్నాప్ లో పెట్టాడంటే మర్డర్ చేసి ఫుల్ మర్డర్ అని పెట్టాడంటే వాడు ఎవరి అండా చూసుకొని ఎవరున్నారు వాడికి సపోర్ట్ చేయడం. కానీ ఇంకో బాధాకర విషయం ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటిదాకా నేను లోపలికి వెళ్ళాను, అండ్ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం కానీ మమ్మల్ని వాళ్ళను పరామర్శించడం కానీ ఎలాంటి నాయకులు కూడా రాలేదు. బట్ బందోబస్తు అండ్ ఇంకొకటి ఏంటంటే హత్య జరిగినప్పుడు కూడా అంబులెన్స్ ని చూస్తే కూడా రాలేదని చెప్పడం జరిగింది టైంకి. అండ్ 18 కాట్లతోని చంపడం జరిగింది, ఫింగర్స్ కూడా కట్ చేయడం జరిగిందట. ఆ పిక్స్ చూస్తే కనుక మీరు నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగవండి, అలాంటి పరిస్థితి. అండ్ వాళ్ళ మమ్మీ నాన్నతో ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం. అండ్ ఇక చూడండి, ఇది అఖిల్ అనే అబ్బాయి, ఎంత చిన్న ఏజ్, 21 ఏజ్, అండ్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న అబ్బాయి ఇవాళ బలి అవ్వడం జరిగింది. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి. కానీ ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే అబ్బాయి చదువు అంటున్నాడు, అక్క మ్యారేజ్ ఉంది అంటున్నాడు. అండ్ 2 months బ్యాక్ అది ఏమంటారు రిలీజ్ అయినట్టుంది. అది ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ విజయవాడ వెళ్ళేసి ఎగ్జామ్ రాయాల్సిన అబ్బాయి ఇలా మన మధ్యన లేకుండా పోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి ఇలా మన మధ్యన లేడు. ఆయన నిందితుడికి కంపల్సరీ శిక్ష పడాలి. మళ్ళీ పేరెంట్స్ ఏమంటున్నారో ఒక్కసారి వెళ్ళి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇవాళ మన సికింద్రాబాద్ లో జరిగిందంటే ఒక మంచి విద్యార్థి, ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి ఇవాళ మనం కోల్పోవడం జరిగింది. మాకెంతో బాధగా ఉంది. అండ్ మీరు దాంట్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ చాలా మంది బాధపడుతున్నారు. అఖిల్ అబ్బాయి ఎలాంటి అబ్బాయి, అసలు ఏం జరిగిందన్న ఒకసారి చెప్పవన్నా? ఇప్పుడు మా తమ్ముడు అయితే అమ్మాయిల దగ్గరికి అయితే అమ్మాయికి అయితే ఎక్కువ ఏం సపోర్ట్ ఉండదు. ఆ అమ్మాయి ఫోన్ చేసేది ప్రతిసారి. అమ్మాయి ఆల్రెడీ 1 year కింద ఇట్లా గొడవ అయింది, ఆల్రెడీ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, సాల్వ్ అయిపోయింది కూడా. వాళ్ళ బావ ఏంటంటే కాల్ రికార్డింగ్ ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది, చంపేస్తా అది అని చెప్పి ఇక వాళ్ళు పగ పెట్టుకొని అసలు మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి దగ్గర ఇంటికి పోలే. అందరు న్యూస్ ఛానల్స్ ఏంటంటే తప్పు చెప్తున్నారు, రూమ్ తీసుకున్నారు అని చెప్పి. ఇంకో న్యూస్ ఛానల్ అయితే ఇక్కడే వాళ్ళ అమ్మాయి కోసం పోతున్నా అని చెప్పి వాళ్ళు పోయింది వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి జస్ట్ క్రికెట్ మ్యాచ్ చూడనీకి. ఆ రోజే మా ఇంటికి వస్తా అని చెప్పాడు, నైట్ పూట ఇంటికి వస్తాను మా అన్నయ్య వస్తున్నా అని చెప్పి ఇంటికి వస్తా అన్నాడు. అదే టైప్ నైట్
10కి కానీ 11 కానీ మా అన్నని పికప్ చేసుకోవాలని చెప్పినట్టు చెప్పిండు. వస్తా అన్నాడు. ఇక ఆ టైంకి ఇలా అయిపోయింది. ఓకే, వెళ్ళేటప్పుడు ఎవరుండే వాళ్ళతోని, అబ్బాయితోని అఖిల్తోని? అబ్బాయి తోటి ఫ్రెండ్స్ ఉండే, ఫ్రెండ్స్ తోని క్రికెట్ చూస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ ముగ్గురు కలిసి మ్యాచ్ చూస్తున్నారు. ఓకే, మ్యాచ్ చూస్తుంటే అక్కడ ఆల్రెడీ 3-4 టైమ్స్ రౌండ్ వేసిరంట వాళ్ళు. ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3-4 టైమ్స్ రౌండ్ వేసిరు. సడన్ గా ఇక అక్కడ ఆపిరు. ఇక ఆపి ఎవరిని పిలిచారు, అఖిల్ని పిలిచారు. ఓకే, పిలిచి అయితే పిలిస్తే ఫస్ట్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అఖిల్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా పిలుస్తారు అన్న మాటకి అన్న ఒక్కటే మాట వాళ్ళ అమ్మకి చెప్పింది, ఇట్లా పిలుస్తారు అమ్మ, నన్ను పక్కకు రమ్మంటున్నారు మాట్లాడతారంట ఏమో అని చెప్పి ఆ మాట చెప్పి కాల్ కట్ చేసిండు. ఇంకా మళ్ళీ కాల్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ తెలుస్తున్నారా అనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, పక్కన ఉన్నారు కదా, పోయి ఒకసారి పర్సనల్ గంట మాట్లాడారా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు. ఓకే, పంపించగానే ఇంకొకడేమో ఉన్నట్టుండి వెనకాల 2 చేతులు అఖిల్ వాళ్ళ యవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వెనకాలకి లాగాడు. లాగంగానే అది పక్కన పాస్ చేసింది. వాడు పాస్ చేయగానే వాడు అటాక్ చేస్తాడు. తీసుకుంది అయితే నిజం కాదన్న. పెద్దమ్మోళ్ళ ఇంటికే వస్తాడు. వాడికి ఎగ్జామ్ అయిపోయిందంటే కాలేజ్ లాంగ్ ఉందనే వస్తున్నాడు. ఏంటంటే వాళ్ళ ఇల్లు ఒకటి అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ దగ్గరకు వస్తాడు, తింటాడు, ఏదో నార్మల్ ఇక్కడే కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎవరి జోలికి పోడు. అట్లాంటిది వేరే రూమ్ తీసుకున్నారు, రూమ్ లో మర్డర్ చేసారు. వాడు మళ్ళీ బయటికి వస్తే బయట మర్డర్ చేసారు. కూడా తప్పుగా చాలా గలీజ్ గా చెప్తున్నారు. ఆ పిల్ల చెప్పింది ఏంది, ఆ పిల్ల కూడా ఒకటి అన్నది, మా బావ నిన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. ఆ పిల్లని ఏం చేయలేదు. మా వాడు ఏం తప్పు చేసి మా వాడిని ఎందుకు చంపేసారు. కాల్ రికార్డ్ లో కూడా అబ్బాయి వద్దనే చెప్పింది ఒకటే, నా అక్క పెళ్లి చేయాలి, నా జాబ్ సెటిల్ అయినాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే మీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చిర్రు. మా వాడు ఏమైనా గెలికిండా, వచ్చిండా, మీ జోలికి వచ్చిందా? వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటున్నాడు. వాడు ఎగ్జామ్, వాడి ఫ్యూచర్ వాడు చూసుకుంటున్నాడు. మెయిన్ థింగ్ ఆ పెళ్ళైన అప్పులు ఎవరు తీస్తారన్న? అప్పులు చేసి పెళ్లి చేసిండన్న. వాడు ఎంత గ్రాండ్ గా చేసింది తెలుసా? మాకు తెలుస్తుంది ఆ బాధలేందో. అట్లాంటి 10 మంది చంపుతారా? చంపిన ఏమో కూర్చోబెట్టి నేర్పుతున్నారు అక్కడ. 3rd డిగ్రీ చేసిన అన్నారు. 3rd డిగ్రీ చేసిన నా కొడుకులు మాట్లాడతారా పోలీస్ స్టేషన్ లో? వాడు ఇట్లా బేడీలు చూపి అంటే ఇట్లా చేతులు ఎత్తి చూపిస్తుడంట బెదిరిస్తే. 3rd డిగ్రీ చేసిన వాళ్ళకి చేతులు ఎత్తుడు మాట్లాడుడు కూడా వస్తుందా? ఏం చేస్తారు అన్న పోలీసు వాళ్ళు? ఆడు మంచిగా కాలు మీద కాలు వేసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చుండంట. అలాగే 40 మంది మళ్ళీ కూర్చో అక్కడ ఉండి వాళ్ళకి సెక్యూరిటీ. అదే అడుగుతున్నాం మేము, ఎందుకంటే సెక్యూరిటీ అదే అడుగుతుంటే పైన తాళం బద్దలు ఏం చేస్తుంటాడు వీడు? లోపల నుంచి కూడా లాక్ ఉంది మళ్ళీ డోర్. బ్రో ఇప్పుడు మనకి కొన్ని సమాధానాలు చెప్తున్నాను నేను. వాడు ఈ సాయి అనేటోడు ఇగో ఇక్కడ మా తమ్ముడిని పొడిచిండా, దాని పక్క గల్లీలో ఒక ముసలాయనని పొడిచాడు. అదే టైంలో కావాలంటే మీరు వేరే న్యూస్ ఛానల్స్ లో రాలేదు, ఉన్నవాడే నాకు తెలిసిన న్యూస్ ఛానల్స్, పర్సనల్ న్యూస్ ఛానల్స్ ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ తీసి చూపించారు. నిన్న ఒక ఆయన ఐసీయూలో ఉన్నాడు, ముసలాయన, వాడిని కళ్ళు మేము పొడిచాడు. ఈ సాయి అనే మధ్యలో వీడియో సైకో బ్రో. ఎందుకంటే వీడియో పొడిచే విధానం చూస్తే అర్థమవుతుంది. 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి, బయటికి వచ్చారు. పోలీసు వాళ్ళు ఏమో వార్నింగ్ ఇచ్చినా అన్నారు. అది మనకు తెలియదు. వార్నింగ్ ఇచ్చిరా ఇయ్యలేదా వాళ్ళ పర్సనల్, అది మనకు అయితే మన దగ్గర అదే మాట చెప్తున్నారు. మా వానికి ఎప్పుడు వార్నింగ్ ఇచ్చిరో, వాళ్ళకి వార్నింగ్ ఎప్పుడు ఇచ్చిరో మాకు తెలియదు. పర్సనల్ గా అయితే 3-4 సార్లు ట్రై చేసి కొట్టడానికి, ఇంటి సైడ్ వరకు కూడా వచ్చారు. అయిపోయింది రైట్ అని బానే ఉంది. ఇప్పుడు చెప్పేసిన మీ అమ్మాయి నువ్వే కాల్ చేసి నీ పిల్లని, నీ కూతురే కాల్ చేసి ఇదన్నీ చెప్పిన తర్వాత మా ఓడు వద్దు అనుకునే కదా వదిలేసింది. నువ్వు అది రేపు ఎగ్జామ్ అయిపోతే అది ఊరికి వెళ్ళి మంచి ఫ్యూచర్ ఉంటుండే. ఇక్కడ వానికి వాడు మంచి జాబ్లు ఉంటుండే, వాళ్ళ మమ్మీ సెటిల్ అవుతుండే. వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళ అమ్మ ఇళ్ళ పని చేసుకుంటారు తెలుసా? 10 ఇళ్ళ పని చేసి వాళ్ళని పోషించుకుంటుంది. 1,50,000 ఫీజు కడతారు మల్లారెడ్డి కాలేజ్ లో. ఒక్కరు సపోర్ట్ చేస్తలేదు. నిన్న వాళ్ళ సపోర్టింగ్ ఎట్లుంది తెలుసా? చంపిన నా కొడుకులకు సపోర్టింగ్, ఇంత సపోర్టింగ్ అంటే అంత సపోర్టింగ్ చేసారు. ఆ రోజు నైట్ దాకా మేము వాళ్ళని పట్టుకొని ఫొటోస్ చూపిస్తాం, మీకు ప్రూఫ్స్ చూపిస్తాం అన్నారు. మార్నింగ్ అడుగుతారేమో మీకు ఎందుకు చూపించాలి మేము. పోలీసు వరకు ఆ కొడుకులను కిందికి తీసుకొస్తున్నారు, బిల్డింగ్ నుంచి కిందికి తీసుకొస్తే పక్కకు జరగండి, ఒక 5 మినిట్స్ లో మేము తీసుకొని వస్తాం వాళ్ళని కిందికి అని చెప్పాను. మరి ఇంట్లో ఉన్నారు కాబట్టి కదా వారు తీసుకొని వస్తాం. మళ్ళీ ఏమంటున్నారు, ఇంట్లో లేరు వాళ్ళు, మేము ఎందుకు తీసుకురావాలి?
ఇదనే పోలీస్ వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ ఇంటి ఏరియా దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. 100 మంది వెతుకుతుంటే వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నారని మాకు ఇప్పుడు వరకు తెలియదు, పొద్దున పోతే తెలిసింది. వాళ్ళకి అంత మంది సెక్యూరిటీ కూర్చోబెట్టి పైన ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఇంట్లో లేనప్పుడు సెక్యూరిటీ ఎందుకన్నా ఇంటి కింద. అయితే ఒక పోలీస్ ఆమె మా అక్కతో అంటుందంట వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, మనిషి డ్యామేజ్ అయింది కదా, ఫ్యామిలీ డ్యామేజ్ అయింది, ఫర్నిచర్ తో వాళ్ళ ఇంట్లో అది డ్యామేజ్ అవుతుంది, మీరు డ్యామేజ్ చేస్తారు, బంగారం లాంటి ప్రాణమే పోయింది ఇక్కడ బాబు. ప్రాణం పోయింది, దీనికి సపోర్ట్ ఏం లేదు. కానీ న్యాయం చేస్తా అన్నారు, ఆ 4 దొరికారు, మిగతా నా కొడుకులు పరారీలోనే ఉన్నారు. మొత్తం ఎంతమంది? మొత్తం ఒక 10-15 మంది ఉంటారు. ఇటు గల్లీలో స్కెచ్ చేసుకున్నారు. అంటే మా తమ్ముడు అటుగాని పారిపోతే వేద్దామని, పారిపోతే అక్కడ చంపేద్దాం, అక్కడ నుంచి పారిపోతే ఇక్కడ చంపేద్దాం అని చెప్పి దూరంగా ఎక్కడ చేయరన్న, చాలా కాట్లు చాలా సైకో వాడు పొడుస్తాడు చూడండి. పొడిచి ఇలా కూడా కాదు, వాడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీరు ఒకసారి సాయి మీద మీరు తెలిసిన వరకు మీ సాయి మీద పాత ఏమైనా న్యూస్లు చూడండి. ఆల్రెడీ 3 అలానే పొడిచి వెళ్ళేసి వచ్చాడు జైలు నుంచి సాయి అనే వ్యక్తి. అది మాకు తెలిసింది, మాకు న్యూస్ ఛానల్ తెలిసిన వల్ల వాళ్ళు తెలిసింది. సాయి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేయకపోతే మా బావ చంపేస్తాడని ఆ పిల్ల కూడా చెప్పింది. ఆ పిల్ల అంత క్లారిటీగా, పిల్ల అంత ప్రూఫ్ గా చెప్తున్నా గానీ వీళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. నిన్న స్నాప్ పెట్టి ఆయన ఉన్నాడు కదా ఫుల్లీ మర్డర్ అని, వాడే వేయలేదంటే ఇట్లా చూపిస్తున్నాడు అంట. ధైర్యం వాడికి అసలు ధైర్యం ఉంటే ధైర్యం ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఉంటున్న కాలనీలో కూడా ప్రతి ఒక్కరు ఎవ్వరు సపోర్ట్ లేరు వాళ్ళకి, అందరు వాళ్ళకి చెప్తున్నారు. ఆ గల్లీలో వాళ్ళు ఉండొద్దు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, మర్డర్ జరిగింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఒక ఏ టైంకి వెళ్ళాడు? కరెక్ట్ నేను ఒకటి చెప్తా, ఎస్పీ సార్ డీజీపీ సార్ మాకు తెలియదు. నాకు ఎగ్జామ్స్ రాస్తాకి నా ఇంటికాడ 6 రోజుల నుంచి వస్తున్నాడు అయ్యా. వాళ్ళ ఇల్లు ఆయనకి సెంటిమెంట్, నా భర్త చనిపోయి 11 సంవత్సరాలు అయింది. ఆయనకి ఏంటంటే నా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నకి పెద్ద నాన్నకి దండం పెట్టుకోవాలా, నాకు దండం పెట్టుకోవాలా. ఆయన చిన్నప్పటి నుంచి అదే ఆయనకి నమ్మకం, కొన్ని సెంటిమెంట్లు ఆయనకి. నా ఇక్కడికి వెళ్తే నేను పాస్ అవుతా, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తా నేను అన్నట్టుగా. ఆయన నా పొద్దుగా లేచాడు, నా కాలు మొక్కాడు, అలా అన్ని చేశాడు. 12ంటికి వచ్చాడు అయ్యా. 12ంటికి వచ్చి అన్నం పెట్టాను, అన్నం తిన్నాడు, పడుకున్నాడు. పడుకొని లేచాడు, 6 అయింది. అన్నయ్య గుడికి వెళ్తా అన్నా కదా అంటే వెళ్తాను రా అన్నాడు. స్నానం చేస్తావంటే నువ్వు చెయ్యి, నువ్వు స్నానం చెయ్యి అన్నాడు. అన్నయ్య స్నానం చేశాడు, తమ్ముడు తర్వాత స్నానం చేశాడు. అయ్యా అమ్మ ఆకలేస్తుంది ఏమున్నది అన్నాడు. అన్నం ఉంది బిడ్డ, అన్నం పచ్చిపులుసు పప్పు వేసి పెడుతున్నాను తిన్నా అన్న. తిన్నాడు. తిన్నాక అన్ని చేసినాక అమ్మ ఇక్కడ మనకి అది మ్యాచ్ నడుస్తుందమ్మా, నేను కాసేపు వెళ్ళి చూసి వస్తా, రిపోర్ట్ కాదు మన ఇయ్య చదువుకున్న ఎన్నో అదేదో ల్యాప్టాప్ అయ్యా కొనుక్కోలేము. వాడి దగ్గర ల్యాప్టాప్ లేదయ్యా, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్నది ల్యాప్టాప్. ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి అక్కడ ఉంటాడు. ఇద్దరం చదువుకుంటామమ్మా అని అన్నాడు. సరే నాన్న వెళ్ళిరా, తొందరగా వచ్చే బిడ్డ అన్నాను. అన్నాక 6:30కి ఆయన బయటకు వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి 6:30 బయటకు వెళ్తే 8 బాబును గుడికి వెళ్ళిపోయాడు. మా చెల్లికి ఫోన్ చేశాడంట 8:30కి. మా చెల్లికి ఫోన్ చేస్తే అమ్మా ఏం పేరు రా పిల్ల పేరు నానా అమ్మా చంద్రిక, మమ్మీ చంద్రిక వాళ్ళు వచ్చారమ్మా, నన్ను పక్కా తీసుకెళ్తున్నారమ్మా అన్నాడు. చంద్రిక వాళ్ళ బ్రదర్స్ అంతే. ఆ మాట ఒకటే విన్నారు. ఆ మాట వినేసి మళ్ళీ తిరిగి ఫోన్ చేసింది మా చెల్లి. చేస్తే ఫోన్ ఎత్తట్లా, ఎవరు ఎత్తట్లా. అయిపోయింది, అప్పటికి అయిపోయింది అనుకుంటా. అయిపోయేవారికి నా కొడుకు ఎంత బాధపడ్డాడు. ఇంత దెబ్బ తాకుతానే నొప్పుగా గుంజుకుంటాడు. చిన్న ఇంజక్షన్ ఇస్తేనే వాడు తట్టుకోలేడన్న. వానికి ఇంత ఫీవర్ వచ్చినా కూడా ఇప్పించుకోరా, ఇప్పించుకోరట్టు వద్దామా, నువ్వు ఇప్పించుకోవే నీ అమ్మ, నువ్వు ఇప్పించుకోవే. ఇంత ఫీవర్ వచ్చినా కూడా తట్టుకోలేడన్న వాడు. ఎవరు లేరు. నా కొడుకు ఫోన్ ఇంట్లో పెట్టిపోయాడు. పెద్దయినా ఫోన్ నా కూతురు ఫోన్ చేసింది, వర్ష వాళ్ళ అక్క.
పెద్దమ్మ నాన్న లేడంటే లేడమ్మా గుడికి వెళ్ళాడమ్మా అన్న. ఏమైందంటే అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఎవరో అన్ని తీసుకెళ్ళిపోయారంటమ్మా, ఎవరో తీసుకెళ్ళిపోయారంటే ఎవరు తీసుకెళ్ళిపోయారని అటు ఇటు తిరిగాను, ఎవరు లేరు. మళ్ళీ పిల్లోడు వచ్చాడు నా కొడుకు, నాన్న అక్కగారిని ఎవరో తీసుకెళ్ళిపోయారంట, నాకు సరిగ్గా వాళ్ళు అక్కగారిని ఎవరో తీసుకెళ్ళారు ఏమో చేస్తున్నారంట అన్న వరకు వెళ్ళాం. బండి మీద వెళ్ళేవారికి అదంతా ఎవరు ఫోన్లు ఎత్తట్లా, మనిషి ఎక్కడా దొరకలా, ఏంటి ఎక్కడ దొరకలేదని మళ్ళీ బండి వేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఫోన్లు చేసిన ఎవరు ఎత్తట్లా. రిటర్న్ వచ్చే వారికి ఆటోలో ఇట్లా వేసుకొని వస్తున్నారయ్యా నా కొడుకుని. అంబులెన్స్ కు ఫోన్ చేస్తే ఎవరు రాలేదు. పక్కన వాళ్ళు కాదు సార్, పక్కన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇది అవుతుందని ఇంత మంది వచ్చారు సార్. మరి పక్కన వాళ్ళు ముగ్గురిని అట్లా పొడుస్తుంటే ఎవరు రాలేదు. అంత మంది ఉన్నారు సార్, అంత మంది ఉన్నారు. అంటే మీరు అంత మందికి మీరు డబ్బు ఇచ్చారో లేకపోతే బెదిరిచ్చారు వాళ్ళని. ఆలో నా కొడుకుని సంపూర్ణలో బెదిరించారు. అయితే ఇప్పుడు మనకి ఫుల్ మటర్ అని చెప్పి పెట్టిండు. ఇక్కడ మళ్ళీ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు జంగల్ బస్సులో మళ్ళీ అని చెప్పి ఉంటాడు వాళ్ళ కొడుకు. వాడు ఏం చేస్తాడు? ఆడు ఇట్లానే రాబర్స్ గా తిరుగుతారు. ఫుల్ మటర్ అని చెప్పి పెట్టాడు. చూడు సార్, అది చూడు ఎట్లా పెట్టారు. ఫుల్ మర్డర్ అని మర్డర్ చేసి అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? చెత్తనా కొడక, నీకు కూడా రేపు ఇదే గతి పడుతుంది. ఇవాళ నువ్వు వీళ్ళ పాపం వీళ్ళకి ఏంటిది అసలు బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా వాళ్ళు చదువుకున్నట్టు అబ్బాయిని చంపేసి నువ్వు. ఫాదర్ పేరు మళ్ళీ. ఏం చేస్తుంటాడు వాడు? మనకి అంత ఐడియా లేదు. ఓకే, చూశారు. అట్లయితే సాయం యాదవ్ ఈడ సైతాడయ్యా, ఈడు మెయిన్ ఇదే క్యారెక్టర్. ఈడ అన్నాడయ్యా బావా కావాలి పోలీసు వాళ్ళు మార్చేశారు నాన్న. ఇప్పుడు ఈడు పొడిచాడు కదా, ఈడు జాగాలో ఆడ పెట్టారు. ఓహో, అది సెటిల్మెంట్ జరిగిందా? అది మాకు శిక్ష అయింది. ఈడు ఆ పిల్లోడు కావాలమ్మా పెట్టామన్నాడు. ఆ పిల్లడు కావాలి, మటర్ చేసిన పిల్లడు మొత్తం కావాలి, ఫ్యామిలీ అంతా కావాలి, ఫ్యామిలీ అంతా కావాలి. లేదంటారా మేము పెట్రోల్ పోసుకొని వస్తాము. మా పిల్లడే లేదు, అక్కడ అట్టు పెడతారు, వాళ్ళ ఇంటి న్యాయం చేయట్లే మాకు ఎవరు న్యాయం. నా బిడ్డ పెళ్లి 2 నెలలు అయింది, నా బిడ్డ పెళ్లి చేశాడు. ఎంత ఆరుపాటంగా చేస్తామో మేము. మా కొడుకు ఆ బుద్ధులు కథ బుద్ధులు ఉంటే నా కొడుకు వడ్డీ కడుతున్నాడు అయ్యా. ఇగో ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మన రాపేట అయ్యో కొడతాడు సాయంకాలం కాగానే కొట్టి. దాంట్లో ఉన్నాయి, ఫోన్ లో ఉన్నాయి, నాకు వడ్డీ పైసలు పంపించిన ఫోన్ లో ఉన్నాయి. 2 నెలల నుంచి వడ్డీ వేస్తున్నాడు నా కొడుకు. ఇంత బాధ్యత గల అబ్బాయిని ఎలా చంపబుద్ధి అయింది రా మనోజ్? చెప్పండి మీకు, అది పీరు పోతారా, అది చేస్తారా? ప్లీజ్ రా నన్ను చంపకండి, మాట్లాడదాము, వద్దురా నొప్పి అవుతుందిరా అని చెప్పి మాట్లాడుతున్నట్టు ఆయన కూడా వదలలేదంట. మా అమ్మ మా ఆడవాళ్ళు అసలు లేదు. ఆటోలో అంబులెన్స్ కి కాల్ చేసి అంబులెన్స్ రెస్పాండ్ లేదు. రోడ్ ఫస్ట్ ధైర్యం తల్లి నీకు ఆ టైంలో వెళ్తే కాల్ చూసి ఆపిరంట సార్. నేను కాల్ చూశాను, అది కాలు నాకు బాగా గుర్తు. అమ్మ నా కాలు చూడమ్మ తెల్లగుంది అంటాడు. అరే అడ్డట్లో వేసుకుని పోతున్నాడు రా నాని రక్కిగాడే అన్న అనే వారికి చూశాను. చూసి అట్టుకొని నా కొడుకుని ఆటోకి అడ్డు పెట్టాడు, బండి అడ్డు పెట్టాడు. బండి అడ్డు పెట్టి చేస్తే ఇంటికి అక్కడికి వెళ్ళే వరకు అయిపోయింది. అక్కడికి వెళ్ళే వరకు పట్టుకొని పోలీసు ఎందుకంటే మా అక్క కూడా ఉంది ఇప్పుడు. నిన్న ఆమె మెట్లు నడిచేది 10-15 సార్లు తన్నే చూపిస్తున్నారు. అదైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటది. ఒక నిందితులు చేయొద్దని కమ్యూనిటీ గైడ్ లైన్ యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయదు, అదైతే ఒప్పుకుంటా. కానీ నిందితుని మాత్రం మారడం ఏంది? అసలు ఒకటి హత్య చేస్తే ఇంకొకరిని పట్టుకోవడం ఏంది? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది అసలు అర్థమైతలేదు. విషయం బయటకు వచ్చింది. వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే
మేము జస్ట్ పొడిచాము, చచ్చిపోతాడు అనుకోలేదు అన్నట్టు మాట్లాడారు. అదేంటి ఎట్లా పొడుస్తారు? 13, 18 కాట్లు పడ్డాయంటే జస్ట్ పొడుస్తామని వెళ్ళాం, ఒక పొడుసుడికి అది ఆపేస్తారు అనుకున్నాం. లవ్ చేయడం అన్నట్టు అనుకున్నాం. అమ్మాయి లవ్ చేయడం. అమ్మాయి ఎప్పుడైనా ఇంటికి వచ్చిందమ్మా, మీరు ఎదురిచ్చారా? మా చెల్లి వాళ్ళ ఇంటికి అప్పుడు ఎప్పుడో బెదిరించాము, ఆ పిల్ల మీరు రావద్దు, మా పిల్లలు మీ ఇంటికి రావద్దమ్మా, మీరు ఒక లైఫ్ సెటిల్ అవ్వండి, మీ కొడుకు నచ్చితే మీరు చేసుకోండి, నా కొడుకు జాబ్ చేయాలా, మాకు బోల్డ్ ఉన్నది, పిల్లకి పెళ్లి చేయాలని నాకు చెల్లి అన్నదయ్యా. లాస్ట్ కి నన్ను తీసుకెళ్లారయ్యా, నా కొడుకు కాలు చూసుకొని అంబులెన్స్ కి వెళ్ళాను. అంబులెన్స్ కి వెళ్తే నా కొడుకుని పెట్టుకొని అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. బాధకరమ్మా, బాధపడకమ్మా. ఒకటేనండి, ఎవరైనా కూడా ఇక్కడ అన్యాయం జరిగింది, చెట్టంత కొడుకు రేపు భవిష్యత్తు ఉంటదని తన తల్లి కష్టపడి సంపాదించి తనను ఒక మంచి భవిష్యత్తు ఉంటదని చదివించుకున్న అబ్బాయిని ఒరే దరిద్రుడా ఎందుకు చంపావురా, మీ ఇంట్లో మీ అమ్మాయిలను మీరు సరిపెట్టుకోవాలి గానీ ఇవాళ ఈ అబ్బాయి వద్దు నాకు ఫ్యూచర్ ఉంది, మా అక్క మ్యారేజ్ ఉంది అని బతిమలాడిన తర్వాత కూడా నీకంతా ఉండాలంటే నువ్వు చావాలుండేరా, నీకు అసలు నీ అమ్మాయిని మీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు చావాలుండే, అబ్బాయిని ఎందుకు ప్రాణాలు తీసావు? ఇప్పుడు ఈ కుటుంబం ఏం కావాలి? ఆ తల్లిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది, వాళ్ళ నాన్నని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ బాధ్యత నాకు ఎక్కడ అంటే వాడు సండే రోజు కూడా అబ్బాయి పాపం కాలేజ్ లేకుంటే కూడా ర్యాపిడోలు కొట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలంత తెలివి ఉన్న అబ్బాయిని చంపేశారు కదరా మీరు. ఎంతో భవిష్యత్తు ఉన్నది. కానీ ఇంకా హైలైట్ ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఆయన పోలీసు వాళ్ళని కోరుకునేది ఏంటంటే వాళ్ళకు అప్పచెప్పాలంటే లేకపోతే తగిన శిక్ష వేస్తేనే వాళ్ళు ఊరుకుంటా అంటున్నారు. మీరు లాస్ట్ ఏం చెప్పాలని చెప్పాలమ్మా నువ్వు? న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాల. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతుంది, నేనే తెస్తా సార్, నేనే తెస్తా పెట్రోల్, ఒక 5 లీటర్ పెట్రోల్ తెస్తా, నా పిల్లలందరినీ అక్కడ పెడతా, నేను పోసుకుంటా. చూపిస్తానే సార్, అట్లనే మేము మర్చిపోతాం కదా, నా కొడుకుని మర్చిపోతాం కదా, మర్చిపోతాం. ఇంకా వద్దాయా మాకు ఏ న్యాయం చేయట్లే, పోలీసు వాళ్ళు చేయట్లే, ఎక్కడికి వెళ్ళా చేయట్లే, మా సావే చూస్తాం. ఏమట్లాడిందంటే మీకు వాళ్ళకి లైఫ్ టైమ్ జైలు శిక్ష చేస్తాం, మేము వాళ్ళకి బెయిల్ రాకుండా మేము చూస్తాము అని చెప్పింది. అది జరుగుతుందో జరగదో కూడా తెలియదు అన్న. ఇప్పుడు బెయిల్ ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తే బెయిల్ ఇస్తారు ఖచ్చితంగా, బెయిల్ ఎవరు ఇవ్వకుండా ఉంటారన్న, పైసలు వాడేస్తే బెయిల్ ఇస్తారు. ఇప్పుడు 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 మాకు న్యాయం జరగాలన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని లైఫ్ టైం జైలు వేసినా వేస్ట్, 3 పూటలు తిండి పెడతారు, వాళ్ళు తిని కూర్చుంటారు తప్ప ఏముండదు. వాళ్ళని మాకు వదిలేయండి, మేము ఏం చేయాలో మేము అది చేస్తాం అన్న. ఒక్కటే అడుగుతున్నాం, మా వాడు ఏం చేశాడు? మా వాడు అమ్మాయిని మర్చిపోయాడు. ఒకటే అడుగుతున్నాం, ఎందుకు మా వాడు మేము అంత కక్ష పెట్టుకుని పోవాలి? మా వాడు వాళ్ళని ఏం గొడవలు పోలేదు, ఏం చేయలేదు. మెయిన్ వాళ్ళ బావ సార్, మెయిన్ వాళ్ళ బావ అంత కక్ష ఎందుకు పెట్టుకోవాలి మా అన్న మీద? వాడు ఏమైనా తప్పు చేసి ఆ అమ్మాయితో మాట్లాడక 1.5 year అవుతుంది, ఆ అమ్మాయితో మాట్లాడక 1.5 year అవుతుంది. అది రికార్డు కూడా అప్పుడుదే, మాట్లాడలేదు. మా వాడు ఏలూరులో పోయి ఉన్నాడు. కానీ న్యాయం జరగాలని కోరుకుంటున్నామా? న్యాయం జరగాలి, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఎంతమంది అయితే అన్న తమ్ముళ్ళం ఉన్నామో, ఎంతమంది అయితే చుట్టాలం ఉన్నామో అందరం పెట్రోల్ పోసుకొని పోరాడాలి. జరగాలి, ఎందుకంటే మీరు ఇప్పటికే బాధలు ఉన్నారు, చేయొద్దు. మేము ఆ రోజు చనిపోయిన రోజు ఇక్కడే ఉండే, నమ్మలగూడలో మేము ఈడ ఉండే. మా అన్న కూతురు ఇంట్లో ఉన్నాడు. ఈ శనివారం రోజు ఎగ్జామ్ రాయాలి, బీటెక్ చేస్తాడు నా కొడుకు, 3rd year ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసినాక ఆంధ్రాకి పోవాలి. మా బావ వాళ్ళ కొడుకుది 13వ తారీఖు పెళ్ళి ఉంది. ఎగ్జామ్ రాసినాక మేము పోదాం. అయితే ఫ్రైడే రోజు సాటర్డే ఈడ ఉండి నేను అడిగిన, అక్కి వస్తున్నావు అక్కి అని పిలుస్తున్నాను, నిక్ నేమ్ అక్కి, వస్తున్నావు అక్కి ఇంటికి పోతున్నాం మళ్ళీ అంటే, లేడాడి మళ్ళీ రేపు ఒక్కరోజు లీవ్ ఉంటుంది, ఈడనే ఉండేసి ఎల్లుండి అవతల ఎల్లుండి సాటర్డే రోజు ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ఇంటికాడికి వస్తారు, లగేజ్ సర్ది పెట్టేసుకొని వెళ్ళిపోదాం ఊరికి అని చెప్పి మాకు చెప్పి, సరే మరి జాగ్రత్తగా ఉండాలి. సరే అని మేము వెళ్ళిపోయినాం. క్రికెట్ నేను నా కొడుకు రోజు 11:30 నైట్ 11:30 దాకా 11-12 దాకా టీవీ చూస్తాం ఇద్దరం. వాళ్ళ మా భార్య అంటే ఎవరి వాళ్ళ అమ్మ పండుకుంటుంది, నిద్రపోతుంది అని. నేను నా కొడుకు ఇద్దరం 11:30 దాకా చూస్తాం, మ్యాచ్ చూస్తాం, వేరేదేం చూడం, మ్యాచ్ చూస్తాం. ఒకవేళ వానికి నిద్ర వచ్చినట్టే డాడీ నేను అనుకుంటున్నాను అనుకుంటే తెల్లారు లేచినాక అడుగుతాడు, డాడీ ఏ మ్యాచ్ ఎవరు గెలిచి, అట్లా ఉండే. అదే ఆ మ్యాచ్ చూస్తామని చెప్పి కార్తీక్ అనే అబ్బాయి మన ప్లస్ ఎవరు సుబ్బు, వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు కలిసి అలా ఇంటికి అడగపోయారు. మాకు చెప్పినారు, ఇట్లా తెలిసింది, మేమైతే డైరెక్ట్ చూడలేదు. ఆ CCTV మొత్తం ఫ్రీ ప్యాన్ మర్డర్, ఇది ఫ్రీ ప్యాన్ మర్డర్, ఇది సీసీ కెమెరాలు తిప్పేసారు, స్ట్రీట్ లైట్ వలగొట్టిరో మళ్ళీ ఆఫ్ చేసిరో తెలియదు, మొత్తం చిమ్మని చీకటి. ఒక్కడే వీడు పథకం ప్రకారమే జరిగింది. వీళ్ళిద్దరు 5గురు ఒకసారి వచ్చిరంట, వీళ్ళిద్దరిని ఇట్లా పక్కకు పట్టేసుకుని వీళ్ళొక్కరిని పట్టుకునే లోపల ఇంకా 5గురు వచ్చిరంట.
వచ్చారు ధన పాస్ చేస్తురంట కత్తులను ఇటు 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 పాస్ చేస్తారు గుర్తురు అంట 18 పోట్లకు గురి చేసి నా కొడుకుని నాకు ఎంత బాధ చెప్పలేక మాట్లాడలేకపోతుంది. నాకు కావాల్సింది ఒకటే 10 మంది ఉంటే 4 చూపిస్తారు మాకు, ఇంకా 6 మంది ఏడపోయినారు. దీని వెనకాల ఎవరున్నారు? ఇదంతా నాకు కావాలి, నాకు న్యాయం చేయాలి. ఏం న్యాయం కావాలి? బయటికి రావద్దు, మొత్తం లైఫ్ పడాలి, లోపలనే ఉండాలి. 9:10కి మాకు ఫోన్ చేసిండు. మా కొడుకు మొబైల్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి కార్తీక్ అబ్బాయి ఫోన్ చేసిండు. మమ్మీ ఏడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నాను. ఇట్లా చంద్రిక వాళ్ళ అన్న బావాళ్ళు వీళ్ళందరూ వచ్చి పక్కగా మాట్లాడేది అని తీసుకోవచ్చు. 2 లోపల ఫోన్ కట్టేసింది. అప్పటికే నొల్లి వినబడుతుంది మాకు, కట్ చేసి. మేమేం చేసాం, ధన డ్రెస్ చేసుకొని బయలుదేరితేనే ఉన్నాం. చక్కగా ఈసీఎల్ కాడికి రాగానే ఎవరిని పొడిచేసిరు అని చెప్పి ఫోన్ వచ్చి ఆయన చూసిందంటే ఆమె నాకు దక్కదు, నా కొడుకుని ఓడగొట్టుకున్నా, నా భార్యను ఓడగొట్టుకోలేను అని ఏం చేసినా వాళ్ళని బయట కూర్చో. అప్పటికే పోలీస్ బందోబస్తు అక్కడ మొత్తం ఉంది, అంత ఉంది. అది లోపల పోయి చూసినా ఒకరు చెప్పిర్రు చనిపోయింది బాబు. ఆడని కొట్టిర్రు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, అది నడుస్తుంది. అది మొత్తం కమిషనర్ డీజీపీ ఏజీ మొత్తం అంతా పోయింది. అది కూడా మొత్తం అంతా ఇదే రౌడీ చరిత్ర వాళ్ళది. రాజ్యాంగంలో చెప్పిందా? రాజ్యాంగంలో రాసిందా? ప్రేమితో చంపేమని రాజ్యాంగంలో రాసిందా? ఉంటే చూపియండి. మళ్ళా ఈ గవర్నమెంట్ ఏం బీక్తుందా? ఇక్కడ డ్రగ్స్ ఏంది, గంజా ఏంది, టాబ్లెట్స్ ఏంది, ఇవన్నీ మత్తు పదార్థాలు ఇచ్చి యువతని ఎటు పంపిస్తుండ్రా? నువ్వు ఉన్నారు దేనికి? పోలీసు వాళ్ళు సపోర్ట్ మాకు లేదు, అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. 15-20 మంది ఇంటికాడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పైసలు తీసుకున్నావా నువ్వు? చెప్పండి. ఆవేదన అంటారు కదా, చెప్పండి. నేను అడుగుతున్నా, ఎందుకు కూర్చోబెట్టు నువ్వు ఆడ? నా ఇంటికాడ నేను బందోబస్తు అడిగినా? ఎందుకు పంపించిన బందోబస్తుకి? ఏం అవసరం ఉందని బందోబస్తుకి పంపించిన? నేను అడుగుతున్నా నిన్ను వచ్చి, సార్ నాకు ఆపద ఉంది, నా ఇంటికాడ నా కొడుకుని కాపాడలేకపోయినా నువ్వు నాన్న ఎప్పుడు ఏం కాపాడుతావు నాకు తెలియదా? నేను ఇక్కడ ఉంటే నా కొడుకుని నేను కాపాడుకుంటుండే. ఆ ప్రాణం ఇచ్చైనా సరే, నా ప్రాణం తీసుకున్నా పోయినా సరే నా కొడుకుని కాపాడుకుంటుండే నేను. అని నమ్మిపించి అని చేసి అంత సైలెంట్గా ఉన్నట్టు ఉండి వెనకకెళ్ళి 15 రోజుల నుంచి ప్లాన్ చేసి ఇవాళ వెళ్ళిపోతుండు. మళ్ళీ 3-4 నెలల దాకా దొరకడు. హాలిడేస్ రాడి కాడు. ఇప్పుడే హాలిడేస్ వచ్చినా ఊరికి వెళ్ళిపోతాడు. అలా బాబాయ్ అలా పిన్ని వాళ్ళ ఇంటికి పోతాడు. మా చెల్లెళ్ళు ఉంటారు ఆడనే, ఆడదేవి ఉంటాడు. ఇక దొరకడు అని చెప్పి ఆమె రెచ్చగొట్టినట్టు మాట్లాడినాడు. పోదామన్నాడా? అనలేదు కదా. మళ్ళీ దానికి ఎందుకు మళ్ళీ ఇట్లా ఎందుకు ఇట్లా చేసిరు? మళ్ళీ నాకు పైస ఉందా మదమా? పైసా మదమా? సపోర్ట్ ఉందని మదమా? ఇప్పుడు నా కొడుకు లేడు, నా కొడుకుని తెచ్చిస్తావారా మీరు? అది మాకు తెలియాలి అనే కదా మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళు మటన్లో 10 మంది వాళ్ళుకున్నారు. 4 అరెస్ట్ చూపిస్తారు. మళ్ళీ మిగతా 6 మంది ఎడబోయారు? చెప్పాలి కదా మాకు. మేము అడిగే రైట్స్ ఉంది కదా మాకు. మళ్ళీ